విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలవడంపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. నో దందా నో చందా నినాదంతో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. విద్య, ప్రివెంటేషన్, హెల్త్ కేర్ లక్ష్యంగా సుజనా మిత్రం ద్వారా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. ర్యాంకింగ్ అనేది ప్రభుత్వ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అయ్యాయనే దానిపైనే ఇచ్చారన్నారు. ఎమ్మెల్యేగా తనకు మొదటిసారి అనుభవం అని, ప్రజలందరూ కూడా తనకు సహకరించారని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఆదర్శంగా ఉండేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎలక్షన్లప్పుడు ఫస్ట్ టైం పూర్తిగా తిరిగాను, ఆ తర్వాత రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నాం. దాన్ని బట్టి ఆలోచిస్తే చేసింది 25%, 30% ఉంది, ఇంకా 70% చేయవలసి ఉంది. ఆ దిశగా వర్కౌట్ చేస్తాను. యాజ్ ఎమ్మెల్యేగా నేను డెలిగేట్ చేసి పని చేయించగలను. కలెక్టర్ గారితో మాట్లాడి, ఇంకోళ్ళతో మాట్లాడి అన్నీ మనమే చేయలేం. నో దందా నో చందా అనే నినాదంతో ముందుకు తీసుకెళ్ళాం. అది కాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేయడానికి ఎంత వీలైతే అంత చేసి ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయించగలిగితే కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ ఉన్న మన ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలనే దిశగా తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా నా ఫోకస్ ప్రివెంటివ్ సిక్ కాకుండా ఎలా చేయాలి వీలైనంతవరకు. హెల్త్ కేర్ అని చెప్పి సిక్ అయినాక రియాక్టివ్ మేనేజ్మెంట్ కాదనేది. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ పొలవమని హాస్పిటల్స్కి వెళ్లకుండా మెటర్నిటీ సెంటర్స్ పెడితే కనుక ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పి, దాంతోపాటు స్కూల్స్ ఇంప్రూవ్మెంటు, ఎన్జిఓస్ ద్వారా మాట్లాడి ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. తర్వాత మొబైల్ హెల్త్ వ్యాన్స్ పెట్టాం. వీలైనంత వరకు నేను సుజనా ఫౌండేషన్ వారితో కూడా మాట్లాడి, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, భాగ్యనగర్ గ్యాస్ వాళ్ళు, ఇంకా చాలామంది సహకరించారు. ప్రజలకి సమస్యలకి అందుబాటులో ఉండడానికి సుజనా మిత్ర అని చెప్పి మేము ప్రతి డివిజన్కి ఒక మనిషిని పెట్టాం. దేశంలోనే అత్యధిక పెట్టుబడి వచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే చరిత్రలోనే ఏదైతే గత సుమారు సంవత్సరం 9 నెలల్లో జరిగిన ఏ ప్రాంతంలో లేదు. ఆ విధంగా మనకి సుమారు 14 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యే అనేక రకాల ప్రాజెక్ట్స్ రావటం జరుగుతుంది. ఆ విధంగా చారిత్రాత్మక కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారబోతుంది డేటా సెంటర్స్కి. అలాగే వరల్డ్ కేబుల్కి కూడా, అదే మన ఓషన్ కేబుల్ ఏదైతే మన ప్రాంతం నుంచి వెళ్ళటం, అలాగే అనేక రకాల కొత్త ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రాంతంలోంచి వెళ్ళటం. మొన్ననే క్వాంటమ్ టెక్నాలజీస్ యొక్క ఇనాగ్రేషన్ చేయటం, అది కూడా అమరావతి వరల్డ్ క్యాపిటల్గా కావాలి అని చెప్పి క్వాంటమ్ టెక్నాలజీ హబ్ని ఇనాగ్రేట్ చేయటం. దాని ముందు నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఒకేసారి 54 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడం, దాని స్థలాలు కేటాయింపులు, పనులు కూడా వేగవంతంగా ముందుకెళ్ళటం. ఆ విధంగా రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు ఒక రోడ్ మ్యాప్ తయారుగా పోతుంది. ఆ విధంగా కూటమి సంబంధించిన ఈ విజయాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక గొప్ప ప్రయత్నం జరుగుతున్న తరుణంలోనే ఇవాళ పనికిరాని పక్షంగా మారి ప్రజల యొక్క చిత్కారాన్ని పొంది 11 సీట్లకే పరిమితమై దేశంలోనే మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గారు, ఆయనకి 175 నియోజకవర్గాల్లో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, వెస్ట్ నియోజకవర్గం విజయవాడకి నెంబర్ 1 స్థానం రావటము మేము భారతీయ జనతా పార్టీ అందరూ కూడా సంతోషపడుతున్నాము. వారికి పైన చిరు సత్కారం కూడా చేయటం జరిగింది. మీ అందరి ఎదురుకుండా చేద్దామంటే ఆయన ఒప్పుకోలేదు, కాబట్టి మీ అందరి ఎదురుకుండా మేము చేయలేకపోతున్నాము. ముందుగా వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు గౌరవనీయులైన సుజనా చౌదరి గారికి మేము తెలియజేసుకుంటాం.